హాయ్ అండి అందరికీ. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం. ఎంట్రన్స్లోనే చిన్నగా లోపలికి వెళ్ళగానే అమ్మవారు ఆ అందమైన కళ ఫేస్ తోటి దర్శనం అయితే ఇచ్చేశారు. మేమైతే అనుకోకుండా వచ్చాం. గుడిని అయితే కూడా ఎవరు కూడా వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. ఇదైతే కొత్తగా ఓపెన్ చేశారు. కానీ ఈ టెంపుల్ నాకు తెలిసి మేము రుషికొండలో ఉన్నప్పుడు 10 years బ్యాక్ నుంచి చూస్తున్నాను. అప్పటికైతే ఇంకా కట్టలేదు. అమ్మవారు అయితే అక్కడ వెళ్తారు. కానీ రీసెంట్గానే ఓపెన్ అయింది. ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటే నాలుగు నాకు దర్శనం అయితే అయింది. మార్నింగ్ అయితే షూట్ కానీ బయలుదేరాం బయట. కానీ ఎలాగో వచ్చాం కదా, ఒక్కసారి గుడికి వెళ్ళి వద్దామని చెప్పేసి బయలుదేరాను. కానీ గుడికి వెళ్ళినందుకు మైండ్ ఎంత పీస్ ఆఫ్ మైండ్ అయిందంటే అసలు టెంపుల్ లొకేషన్ ఏంటి, టెంపుల్ కట్టే విధానం ఏంటి, వావ్ అంటే వావ్, అసలు మాటల్లో చెప్పలేం. అక్కడికి వెళ్తే అసలు బయటికి రావాలని అనిపించదు. ఇటు సరస్వతీదేవి అటు అమ్మవారు ఎంత అందంగా అంటే అంత అందంగా. లొకేషన్ అయితే హైలైట్ అండి. గుడి కట్టే విధానం అయితే మొత్తం వర్షం పడింది నిన్న సండే మార్నింగ్. ఇక్కడ అలా నడుస్తూ ఉంటే కాళ్ళకి నీళ్ళు తగులుతూ ఉంటే ఎంత అంటే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ చాలా చెప్పలేనంత సంతోషంగా ఉంది. మరి ఎవ్వరు కూడా వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడిని అయితే విజిట్ చేయాలి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మీ వైజాగ్ పిల్ల.